హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ప్రీవియస్ వీడియోస్లో మా పాప బర్త్డే వ్లాగ్ ఒకటి చూపించాను కదండి. ఆ వ్లాగ్ తర్వాత నెక్స్ట్ డే కంటిన్యూషన్ ఈ వీడియో షూట్ చేశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకునే పనులన్నీ మీకు చూపిద్దామని చెప్పి తీశాను. కానీ నాకు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి వీలవ్వలేదండి, కొంచెం బిజీగా ఉన్నాను. మీరందరూ కూడా డైలీ లాంగ్ వీడియో అడుగుతున్నారు కదా, బట్ డైలీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయాలంటే చాలా కష్టం. కంటిన్యూస్గా ఇంకా ఇదే పనిలో ఉండాలండి. కానీ 2 డేస్కి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. మధ్యలో షార్ట్సే పోస్ట్ చేస్తాను. వరలక్ష్మి వ్రతం వీడియోలో చెప్పాను కదండి, ట్రైపాడ్కి మొబైల్ హ్యాంగర్ విరిగిపోయింది అని. అదైతే ఆర్డర్ పెట్టాను. అది వచ్చిన తర్వాత కంటిన్యూస్గా వీడియోస్ అయితే ఉంటాయి. ప్రజెంట్ అయితే వీడియో షూట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది, అందుకని చెప్పి వీడియోస్ ఆపానండి. ఇది ఓల్డ్ వీడియో కదా, అందుకని దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నా వీడియోస్లో వచ్చేసి అన్నీ నేను చేసుకునే డైలీ రొటీన్ పనులే ఉంటాయండి. సో వాటి వల్ల మీకైతే ఏమీ యూజ్ ఉండదు. మీరు నన్ను ఫాలో అవుతున్నారు అంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నా వీడియో చూశారు అంటే మీకు ఏదో ఒక యూజ్ అనేది ఉండాలి కదా. సో నేనేమంటున్నానంటే, నేను చేసుకునే పనులన్నీ చూపిస్తూ ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడాలి అని అనుకుంటున్నానండి. ఇప్పటి వరకు చాలా వీడియోస్లో అలాగే చేశాను. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఏ విషయంలో మాట్లాడాలి, ఏ కంటెంట్ పైన మాట్లాడుకుందాం, ఏ కంటెంట్ పైన డిస్కస్ చేసుకుందాం అనేది మీరు నాకు కామెంట్ చేయండి. సో నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మనం డిస్కస్ చేసుకోవాలి కానీ చాలా విషయాలే ఉంటాయండి. అందరికీ అన్నీ తెలియాలని అయితే ఏమీ లేదు కదా. మీకు తెలిసినవి నాకు చెప్పండి, నాకు తెలియనివి మిమ్మల్ని అడుగుతాను, నాకు తెలిసిన వాటిని మీతో షేర్ చేసుకుంటాను. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది మనీ సేవింగ్ గురించి మాట్లాడమని అడిగారండి. సో నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకున్నాను. అలాగే నా శారీ కలెక్షన్ కూడా చూపించమంటున్నారు. బట్ నా శారీ కలెక్షన్ వచ్చేసి అంత ట్రెండింగ్ అయితే ఏమి ఉండదండి. నావన్నీ ఓల్డ్వే. రీసెంట్గా పెద్దగా శారీస్ ఏమి తీసుకోలేదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, శారీస్ కోసం నేను ఎక్కువగా ఖర్చు పెట్టను అని చెప్పి. ఇంకా అయినా కానీ మీకు కావాలి అంటే కనుక మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ఎక్కువ మంది కామెంట్ చేస్తే కనుక తప్పకుండా వీడియో చేస్తాను. అలాగే మా వారు ఏం చేస్తారు అని కూడా మీరు రిపీటెడ్గా కామెంట్స్లో అడుగుతున్నారు. కానీ మా వారు ఏం చేస్తారు అనేది నేను మాటల్లో చెప్పే కంటే ఒక వీడియో రూపంలో మీకు చూపిస్తే చాలా బాగుంటుంది అనిపించింది. అలాగే టైం కూడా కలిసి వచ్చింది, నేను అక్కడికి వెళ్ళే అవసరం పడింది. సో మీకు ఇంకా అలా వీడియో తీసి చూపించాను. ఇప్పుడు నేను మీకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నానండి. ఏంటంటే, నా కంటెంట్ వచ్చేసి మీ కామెంట్సే. మీరు ఏదైతే అడుగుతారో నేను ఆ విషయమై మాట్లాడదామని అనుకుంటున్నానండి. డైలీ నేను చేసుకునే రొటీన్ పనులు, నేను గిన్నెలు తోముకోవటం, బట్టలు ఉతుక్కోవటం, ఇల్లు ఊడ్చుకోవటం, ఇవన్నీ కామనేనండి. వీటన్నిటినీ మీకు చెప్పి బోర్ కొట్టించదలుచుకోలేదు. ఇవన్నీ కూడా అందరూ చేసుకునేవే. అవసరమా? ప్రతిది వాళ్ళు పెట్టేసే వాళ్ళే అనే మాట పడటం తప్ప దీనివల్ల ఏమీ యూజ్ ఉండదు. నేనేమనుకుంటున్నానంటే, ఈ పనులన్నీ చూపిస్తూ ఏదైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అయితే నేను అనుకుంటున్నానండి. ఫైనల్గా మ్యాటర్ అయితే అదండి. ఈ ఐడియా ఎలా ఉందో మీరు కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే బాగానే అనిపించింది. మీకు కూడా నచ్చినట్లయితే ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మన ఛానల్ 1Kకి దగ్గరలో ఉందండి. మీరు ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే కనుక ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. ఫైనల్గా నేను చెప్పే మ్యాటర్ అయితే ఇదండి. ఇంకా అలాగే దీంతో పాటే ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, డైలీ రొటీన్ వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి భవానీ పాఠశాల అని చెప్పి ఒక ఛానల్ ఉంది కదా, ఆవిడ గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చాలామందికి ఆవిడ తెలిసే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ డైలీ వ్లాగ్స్ అన్నీ ఆవిడని చూసి ఇన్స్పైర్ అయి చేసిన వాళ్ళమే అందరం కూడా. నేను కూడా అప్పుడప్పుడు ఆవిడ ఛానల్ని చూస్తూ ఉంటానండి. అప్పుడప్పుడు ఫాలో అవుతాను టైం ఉన్నప్పుడల్లా. ఈ మధ్య యూట్యూబ్ అలా స్క్రోల్ చేస్తుంటే ఆవిడ వీడియో ఒకటి వచ్చింది. అదేంటంటే చిన్న విమర్శే కానీ
పెద్ద బాధ అని చెప్పి థంబ్నెయిల్ పెట్టి ఒక వీడియో షేర్ చేశారు. నిజంగా చెప్తున్నానండి, ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది. నిజంగా ఆవిడ పడ్డ స్ట్రగుల్స్ ముందు మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ పడిన ఇబ్బందులు అనేవి చాలా చిన్నవి అనిపించింది. నాకు చాలా బాధ అనిపించింది. అలాంటి సిచ్యువేషన్లో ఎవరున్నా సరే గివప్ ఇచ్చేస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. నార్మల్గానే ఇంట్లో హౌస్ వైఫ్స్కి ఏదన్నా చేస్తాము అంటే ఎంకరేజ్మెంట్ అయితే అసలు ఉండదండి. ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ సపోర్ట్ చేయరు. బయట వాళ్ళ సంగతి పక్కన పెడితే ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ సపోర్టింగ్ చాలా తక్కువ ఉంటుంది. సక్సెస్ ఉంటే సపోర్ట్ చేస్తారేమో కానీ సక్సెస్ లేని టైంలో అసలు సపోర్ట్ చేయరు. అలాంటి టైంలో ఆవిడ అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇంతవరకు వచ్చారంటే చాలా గ్రేట్ అండి. నేను ఆ వీడియో మొత్తం చూశానండి. ఆవిడ చెప్పే ఒక్కొక్క ఇన్సిడెంట్ కూడా చాలా మనసును కదిలిచ్చింది. నాకైతే చాలా బాధ అనిపించింది. నిజంగా వాళ్ళ హస్బెండ్ కూడా ఆయనైతే చాలా గ్రేట్ అండి. ఆవిడ వెంటే ఉంటూ ఆవిడకి సపోర్ట్ చేస్తూ బాగా నిలబడ్డారనమాట. నాకు అది చాలా బాగా అనిపించింది. ఏ హౌస్ వైఫ్ అయినా మనం ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఏ చిన్నదో పెద్దదో ఏ పని చేసినా కానీ ఇంట్లో హస్బెండ్ కనుక సపోర్ట్ చేస్తే సక్సెస్ ఉన్నా లేకపోయినా ఎప్పటికైనా సక్సెస్ అవుతామనే నమ్మకం అయితే నాకు ఉందండి. మన ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయకపోతే బయట వాళ్ళు ఎలా చేస్తారు? అసలు ఇంట్లో వాళ్ళు ఒక్క 1% సపోర్ట్ ఇచ్చినా బయట వాళ్ళు ఎన్నన్నా మేము పట్టించుకోమన్నమాట. నేననే కాదులేండి, ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళు హస్బెండ్ సపోర్ట్ ఉంటే మిగతా వాళ్ళందరినీ అసలు పట్టించుకోరు. ఎవరేమనుకున్నా మనకు అనవసరం అన్నట్లుగా ఉంటారనమాట. మనకి ఇవ్వవలసిన వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి సపోర్ట్ ఇస్తే మిగతా వాళ్ళందరి సంగతి పక్కన పెట్టేస్తారు. అసలైతే చాలామంది ఆడవాళ్ళకి చదువు ఉన్న టాలెంట్ ఉన్న ఇంట్లో సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళు లేక వాళ్ళు ఇంటికే పరిమితం అయిపోతున్నారండి. ఇదైతే చాలామందికి కనెక్ట్ అవుతుంది. చాలామంది ఇలాగే ఉన్నారు. సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోతే అసలు మనం ఏ పని చేయలేం కదా. ఎంతోమంది జాబ్ చేసే క్వాలిఫికేషన్ ఉండి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు లేక ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఎందుకో తెలియదు, ఆవిడ వీడియో చూసిన తర్వాత దీని గురించి మాట్లాడాలి అనిపించిందండి. నాకు మనసుకి చాలా బాధ అనిపించింది. ఇది చెప్తే ఒకరికన్నా రీచ్ అవుతుందిలే అన్నట్లుగా నేను చెప్పాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ మా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే స్నానం చేసుకొని ఇల్లంతా సర్దేసి ఇంకా వంట చేశాను కదండి. ఆల్రెడీ స్టవ్ మీద రైసు చారు పెట్టేసి నేను పని అంతా చేసుకున్నాను. ఇక్కడ బంగాళదుంపలు కట్ చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ ఏదైనా మంచి విషయం మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈరోజు ఈ టాపిక్ మీద మాట్లాడాలి అనిపించింది. ఇంకా మీతో షేర్ చేసుకున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానండి. నేను మొబైల్ హోల్డర్ బుక్ చేశానని చెప్పాను కదా. సో అది వచ్చేసరికి కొంచెం టైం పడుతుందండి. అది వచ్చి నేను వీడియో షూట్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేసేసరికి కొంచెం టైం పడుతుంది. సో ఈ మధ్యలో షార్ట్సే వస్తాయి కానీ లాంగ్ వీడియోస్ అయితే రావండి. కొంచెం అర్థం చేసుకోండి. అలాగే ఇదే టైంలో వైఫై కూడా కొంచెం ఇబ్బంది పెడుతుందండి. సో వైఫైలో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకొని మళ్ళీ లైన్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి కాస్త టైం పట్టేలాగే ఉందండి. ఈలోపు మీరైతే నా ఓల్డ్ వీడియోస్ ఇంకా చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏ కంటెంట్ పెడితే బాగుంటుంది అనే దాని విషయంలో మీరు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే నేను ముందుగా ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఫైనల్గా ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న మాటలన్నీ చెప్పేశానండి. చేయాలనుకునే పనులన్నీ చేసేసాను. ఇంకా మీదే ఆలస్యం. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.